ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. ఉన్నతమైన మార్గం శ్రీపదానికి మీకు స్వాగతం. నేను మీ భీమ. మంచి విషయం మనందరి కోసం అనేటువంటి ఈ కార్యక్రమంలో మనం ఈరోజు మాట్లాడుకోబోయేటువంటి విషయం వ్యసనం. వ్యసనం అనేటువంటిది మనల్ని ఎలా ఒక దరికి చేరుస్తుంది, మన జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కొన్ని ప్రాక్టికల్ నిజంగా జరిగినటువంటి ఉదాహరణల ద్వారా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ముఖ్యంగా యువత కోసం చేస్తున్నటువంటి ప్రోగ్రాం. ఇది యువతలో ఇలాంటి విషయాలు అవగాహన ఉంటే బాగుంటుందనేటువంటి విషయం మీద చేస్తున్నటువంటిది. అసలు వ్యసనం అంటే ఒక విషయం మీద మితం లేనటువంటి ఆసక్తి, నియంత్రణ లేనటువంటి వాంఛ. దీన్నే మనం వ్యసనం అని చెప్పుకోవచ్చు. అలా దాన్ని వల్ల ఏమవుతుందంటే మనిషి ఇంద్రియాలకు బానిసగా మారి అవి నడిపినట్లు కీలుబొమ్మగా నడుస్తాడు. అవి ఎలా చెప్తాయో, ఎందుకంటే వ్యసనం దానికి అలవాటు చేశాడు కాబట్టి, ఆ ఇంద్రియాలకి ఆ రుచి చూపించాడు కాబట్టి అవి వీడిని నడిపిస్తూ ఉంటాయి. నడిచినట్లు నడుస్తూ ఉంటాడు. తనకు తానే తెలిసి హాని చేసుకుంటూ ఉంటారు ఈ వ్యసన పరులంతా కూడా. ఏదైనా వ్యసనం కావచ్చు అది. అసలు ఈ వ్యసనం అనేది కామ క్రోధాల వల్ల కలిగే ఫలితం అని మనకు మహాభారతంలో చెప్పబడింది. అంటే ముఖ్యంగా ఈ వ్యసనాలు 7. అందులో మద్యపానం, స్త్రీలోలత్వం, జోదం, వేట ఇవన్నీ కూడా కామం వల్ల కలుగుతాయి. అలాగే మాటల్లో కాఠిన్యం, దురుసుతనం, క్రోధావేశం, అంటే ఇవన్నీ కూడా క్రోధం వల్ల కలుగుతాయి. అంటే ఏవి జరిగినా ఈ వ్యసనాలన్నీ కూడా కామ క్రోధాల వల్ల మాత్రమే మనకు జరుగుతాయి, మన జీవితంలో వస్తాయి అనేటువంటిది మహాభారతంలో చెప్పబడింది. ఇది నిజం కూడా. ఈ సప్త వ్యసనాల్లో కొన్ని కాలంతో పాటు మనిషిని వదలకుండా వెంటాడుతూ, కొన్ని మాత్రం వాటిని రూపాన్ని మార్చుకొని మనిషితో పాటు మనిషి జీవితంలో భాగం అయిపోతూ ఉంటాయి. అంటే చెప్పాలంటే ధర్మరాజు కాలంలో జోదం ఒక వ్యసనానికి సంబంధించినటువంటి ఆట. కానీ నేటి కాలంలో ఇలాంటివి అనేక రకమైన పందేరాలు, ఈ జోదానికి సంబంధించి అనేక రకమైన పందేరాలు విచ్చలవిడిగా మన సమాజంలో ప్రస్తుతం నడుస్తున్నాయి. అప్పుడు ఒకటే ఉండేది వ్యసనం, జూదం అనేది. కానీ ఇప్పుడు అనేక రకాలైనటువంటి జోదానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. వేటిని కూడా మనం వ్యసనం అనే కోణంలో చూడటానికి మనం ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ వ్యసనం అనే కోణంలో చూడటానికి ఇష్టపడితే అందులో ఉన్నటువంటి ఆనందం, తాత్కాలిక ఆనందాన్ని మనం పొందలేమేమో అనేటువంటి భయం కావచ్చు. అందువల్ల ఇది వ్యసనము, ఇది చెడు వ్యసనం అనేటువంటి కోణంలో మనం చూడట్లేదు. ఇలా అన్ని వ్యసనాలు తెలిసో తెలియకో మన జీవితంలో భాగం అయిపోయాయి ఈరోజు. మరిన్ని కొత్త పొంతలు తొక్కుతూ మన జీవితాన్ని ఛిద్రం చేసేస్తూ ఉన్నాయి ఈ వ్యసనాలన్నీ. కానీ మద్యపానం, ధూమపానం లాంటి వ్యసనాలు అయితే నేటికి సాంకేతికంగా మనం ఎంత అభివృద్ధి చెందినా కానీ మన సమాజంలో, మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి అవి. ఎందుకంటే అది ఒక ఫ్యాషన్ కింద మారిపోయింది మనకి మద్యపానము, మనకి అలాగే ధూమపానం అనేవి. కానీ నిజం మాట్లాడుకోవాలంటే కామ క్రోధాలు లేని మనిషి ఉండడు. కాబట్టి వ్యసనాలు లేని మనిషి కూడా ఉండడు అని ఇక్కడ అర్థం వస్తుంది. కాబట్టి వ్యసనాలు ఉండొచ్చు, ఉండాలి. ఎంతవరకు ఉండాలి? ఉంటాయి. అవి ఈ కామక్రోధాలతో పాటు వస్తాయి కాబట్టి. అవి ఎప్పుడైతే ఉచిత అనుచితాలు, వివేకం, ధర్మ అధర్మాలు, విచక్షణ కోల్పోయి మనిషి వ్యసనాల ఊబిలో కీలుబొమ్మగా మారతాడో అప్పటి వరకు తీసుకువెళ్తాయి అవి. అలా తీసుకువెళ్ళిన వ్యసనం ప్రమాదకరమైనది. చెడు చేయనంత వరకు ఏ వ్యసనమైనా కూడా ఒక సరదా లక్షణమే. కాబట్టి వ్యసనం ఉంది అంటే చెడుగా చూడాల్సినటువంటి భావం లేదు. అవి మన అస్తిత్వాన్ని మార్చేటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళినప్పుడే దాన్ని తీవ్రమైన వ్యసనంగా మనం పరిగణించాలి. లేనప్పటి వరకు దాన్ని ఒక సరదా లక్షణంగా మనం భావించవచ్చు. కానీ ఇది మోతాదు దాటి ఆ సరదానే జీవితానికి ఒక శిక్ష అయిపోతుంది తర్వాత. అవకాశం ఏమాత్రం ఉన్నా చాలా వరకు ఈ వ్యసనాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. ఎలా ముడిపడి ఉంటాయంటే, ఒక మద్యపానం చేశాడు ఒక అతను. మద్యపానం చేసిన అతను ధూమపానం చేయటానికి, జోదం ఆడటానికి, అలాగే కామానికి ఇష్టపడతాడు.
కాబట్టి దాని ప్రతికూలంగా ఈ మూడిటి వల్ల ఏమవుతుంది, అతని మాటల్లో కాఠిన్యం ఏర్పడుతుంది, ప్రవర్తనలో దురుసుతనం వస్తుంది, చివరికి క్రోధావేశం ప్రదర్శించి సమాజంలో ఒక చెడు ముద్ర వేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఒక్క మద్యపానం వల్లే ఇంత చైన్ మనలో ఏర్పడుతుంది ఈ చెడు వ్యసనం వల్ల. ఒక మద్యపానం విషయాన్ని నిగ్రహించుకోగలిగితే ఎన్ని చెడు కార్యాలని ఆపవచ్చు అనేది మనం చూసాం కదా. ఇప్పుడు ఎన్ని ఆ లింక్ అంతా కూడా మనం ఆపేయచ్చు. కానీ కథ ఇంతటితో ఆగదు. ఒక మధ్యతరగతి కుటుంబం అతన్ని తీసుకున్నాం. అతను మద్యపానానికి వ్యసనపరుడయ్యాడు అనుకోండి, వచ్చే సంపాదనే అంతంత మాత్రంగా ఉంటుంది. మరి పిల్లా జల్లా సంసారం నెలంతా గడిచేది కష్టం. మరి ఈ వ్యసనాల ఖర్చు సంగతి ఏంటి? ఆ సంసారమే నడవట్లేదు, వ్యసనాల ఖర్చుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకేముంది? అప్పులు ఊబి. అది ఇక్కడితో ఆగదు. దీర్ఘకాలికంగా ఈ వ్యసనాలు పర్యవసానం ఏమవుతుందంటే క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బులు వచ్చే ప్రమాదం కూడా ఉంది. వస్తే సంపాదన సంసారానికి సరిపోవటం లేదు, అప్పులకు సరిపోవటం లేదు, వ్యసనాలకు సరిపోవటం లేదు. మరి ఈ భయంకరమైనటువంటి జబ్బుల నుంచి బయటపడే మార్గం ఎక్కడి నుంచి వస్తుంది? సుఖంగా సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాల్సిన జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఏంట్రా నువ్వు సంపాదించింది అంటే, అందరి దగ్గర వీడు ఇంతమందిని ఇబ్బంది పెట్టి ఉండే కన్నా పోతే బాగుంటుంది అనేటువంటి ఒక బంగారు నందిస్తారు అందరూ మనకి చూసి, చుట్టుపక్కల వారంతా కూడా. ఇది మనం సంపాదించేది ఆ వ్యసనం వల్ల. కాబట్టి ప్రభుత్వాలు కూడా మద్యపానాన్ని విపరీతంగా ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. చేసేటప్పుడు దాని నియంత్రణ ప్రజల్లో ఉండాలి అన్న భావం మన మీదే వదిలేసాయి. ఆ యొక్క ఇది మన మీదే వదిలేసాయి. అవేమీ ఇలా పెట్టి ఒక నియమాలు పెట్టట్లేదు. కాబట్టి అది చెయ్యాలా వద్దా, చేస్తే నష్టాలు ఏంటి అనేది మనకు తెలియాలి. ఒక సమాజంలో ఉండే వ్యక్తులుగా, కుటుంబంలో ఉండే వ్యక్తులుగా, గౌరవప్రదంగా ఉండాలనుకునేటువంటి వ్యక్తులుగా దాని యొక్క నష్టాలు మనకు తెలియాలి, దానివల్ల వచ్చే పర్యవసానాలు మనకు తెలియాలి. అప్పుడు మాత్రమే అది మనం ఆపటానికి సాధ్యపడుతుంది. ఇది జీవిత పరమార్థం. సమస్త కోటి జీవజాలాలలో మనిషి జన్మ ఏముంటుంది, అత్యుత్తమమైనది అని మనం దానికి పొందినందుకు చాలా సగర్వంతో ముందుకు నడుస్తూ 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలని ప్రయత్నించాలి తప్ప, వ్యసనాలతో ఎక్కడ పడితే అక్కడ మితం లేకుండా ఇలా ప్రవర్తించడం, అర్ధాంతరంగా జీవితాన్ని పణంగా పెట్టడం సబబని మీరు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మధ్య ఒక బంధువుల ఇంటికి ఒక శుభకార్యానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, అక్కడ శుభకార్యానికి వచ్చిన ముఖ్యమైన బంధువులు అప్పటికే కొంచెం మద్యం సేవించి ఉన్నారు. అది మామూలు విషయం. అయితే ఆ శుభకార్యానికి వచ్చి లోపలికి వచ్చే వారిని ఆహ్వానించడానికి గేట్ దగ్గర ఒక వ్యక్తి నిలబడి ఉన్నారు. ఆ వ్యక్తి పూర్తిగా మద్యం సేవించి ఉన్నారు. అంటే ఒక కంట్రోల్ లేని స్థితిలో మద్యం సేవించి ఉన్నారు. ఇక వారి లోపల వచ్చే వారిని అందరినీ షేక్ హ్యాండ్లు ఇస్తూ లోపలికి రమ్మని పిలుస్తున్నారు. అప్పటికే అతని పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, నిలబడలేనటువంటి పరిస్థితి. మరి అలా ఊగిపోతూ అతను లోపలికి ఆహ్వానించే మనిషి ఆహ్వానిస్తుంటే, శుభకార్యానికి లోపలికి వచ్చేవారి ఆలోచన మీ గురించి ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా మీరు మనసు పెట్టి ఆలోచించారా? మీరు మామూలుగా ఉన్నప్పుడు ఆలోచించండి. అంటే ఇలాంటి వ్యసనపరులైతే ఇలా మామూలుగా ఉన్నప్పుడు ఆలోచించండి. అప్పుడు వారు మిమ్మల్ని బాగా తాగిన పెద్ద హీరోలు అనుకుంటారా, లేక పనికిమాలిన వాళ్ళు అనుకుంటారా అనేటువంటిది మీరు ఆలోచించుకోవాలి. ఈరోజు కూడా త్రాగపోతే ఏమవుతుంది అనుకోవచ్చు కదా. మీరు కాదు, అవతల వాళ్ళు అనుకోవచ్చు అలా అని. ఈరోజు కూడా ఇంత శుభకార్యం జరుగుతుంటే, ఈరోజు ఈ సమయంలో ఇలా తాగి ఇక్కడ నిలబడకపోతే ఏమవుతుంది అని వచ్చిన వాళ్ళందరూ అనుకుంటారు. మరి ఆ శుభకార్యాన్ని వీక్షించే వారికి అలా అంటే ఆలోచన ఉంటుంది. అలాగే అందరితో అయిపోదు అది. అక్కడ మాట్లాడే పిచ్చి మాటలు మళ్ళీ వారితో పాటు వచ్చి వారి భోజనం దగ్గర ఉన్న వారి పక్కన కూర్చుని వాళ్ళతో మాట్లాడేటువంటి, మీరు వ్యసనంలో ఉండి మత్తులో ఉండి మాట్లాడే పిచ్చి మాటలు వాళ్ళకి ఎంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది అనేటువంటిది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది వ్యసనం మనల్ని ఎలా పక్కదోవ పట్టిస్తుంది, ఎలా తీసుకువెళ్తుంది అనేటువంటి దానికి ఉదాహరణ. అంతటితో కూడా ఆగదు. ఇంకా మనం ఆ రోజంతా అక్కడ ఉన్నంత సమయం అలాగే గడిచిపోతుంది. కానీ ఏమీ అనలేని పరిస్థితి అక్కడ బంధువులందరూ కూడా, వచ్చిన బంధువులందరూ. కాబట్టి ఇది ఎవరికి వారు
విశ్లేషణ చేసుకోవాలి. ఎవరికి వారి ప్రవర్తన గురించి, ఆ సమయం ఏంటి, ఆ సందర్భం ఏంటి, మనం చేసే పని ఏంటి అనేటువంటిది ఆలోచన చేసుకోవాలి. అప్పుడు ఏమనిపిస్తుందంటే, మీరు గనక నిజంగా ఆలోచించగలిగితే ఇదంతా జరుగుతుంది, ఇలా జరిగింది, ఇలా ఆలోచిస్తున్నారంటే మీ మీద మీకే అసహ్యం వేస్తుంది. ఒకవేళ అలా అసహ్యం వేయటం లేదు, అందరిలో మేము చేసిన పని వల్ల బాగా తాగిన హీరోల్లాగా గుర్తించబడ్డాము అనుకుంటే అది మీ కర్మ. అంతకని చేసేది ఏముండదు. కాబట్టి చేసిన కర్మను అనుభవించడానికి అప్పుడు సిద్ధంగా ఉండాలి ఎప్పటికైనా కానీ. కాబట్టి పైన మనం ఒక దుర్వ్యసనానికి అంటే మద్యపానం అనేటువంటి ఒక దుర్వ్యసనానికి చిన్నటి పర్యవసానంగా మాత్రమే ఇప్పుడు జరిగిన విషయాన్ని మాట్లాడుకున్నాం. అలా ఒక్కొక్క వ్యసనానికి లోతులకు వెళ్ళి చూస్తే మనకు గుండె ఆగిపోయినటువంటి పని వస్తుంది. అంత భయంకరంగా ఉంటాయి కొన్ని వ్యసనాలు. కనుక ఇది నాణ్యానికి ఒకవైపు వ్యసనాలు. కానీ నాణ్యానికి రెండో వైపు చూడగలిగితే జీవితం అద్భుతంగా గోచరిస్తుంది. మితం లేని ఆసక్తిని కొంత తగ్గించుకొని అటువంటి సాంగత్యాలకు గనక దూరంగా ఉండగలిగితే వ్యసనాలకు బానిస అవ్వటం కొంతవరకు నిలువరింపబడుతుంది. ఈ కొంచెం సత్సాంగత్యం అంటే సత్సాంగత్యం చేయటం వల్ల, కొంత ధ్యానం వల్ల, కొంచెం ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి మరల్చగలిగితే అప్పుడు ఉన్నటువంటి ధ్యాస కొంచెం తగ్గుతుంది. ఆ చెడు వ్యసనాల మీద ఉన్నటువంటి ధ్యాస తగ్గి శ్రేయస్సును దారి చూపేటువంటి మంచి మార్గం మనకి ఎదురవుతుంది. అలా మనం ఆ వ్యసనాల నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేయొచ్చు. బాధ లేకుండా మంచి వ్యసనాలు అలవడ్డాయని తృప్తి మనం మిగిల్చుకోవచ్చు. కానీ మీరు కూడా ఏమంటారో చెప్పండి ఈ విషయంలో. అలాగే చిన్న వయసులో సరదా పేరుతోనో, తోటివారి ప్రోద్బలంతోనో చెడు వ్యసనాల బారిన పడి దీర్ఘకాలికంగా వాటి బానిసలై చక్కని జీవితాలను పడినటువంటి కాపురాలను పణంగా పెడుతున్నటువంటి ఈ నేటి యువతరంగాలు ఎవరైతే ఉన్నారో వారందరి కోసం ఇది నేను చేస్తున్నటువంటి వీడియో. మీరు ఆలోచన చేయండి. మీరు విఘ్నులు, మీరు చదువుకున్నారు, మంచి జీతం వస్తుంది. ఎంత సంతోషంగా ఉండొచ్చు, జీవితాలని ఎంత అద్భుతంగా మలుచుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేయాలి. ఏదైనా వ్యసనం ఉంటే దానికి ఒక మితం ఉండాలి. ఆ మితం దాటిన దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇలాంటి మంచి విషయాలు మాట్లాడుకునే అవకాశం మనం ఇక్కడ కల్పించుకుందాం ముందు ముందు కూడా. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎలాంటి విషయాల గురించి మాట్లాడాలనేది కూడా తెలియజేయండి. నమస్కారం, మీ భీమ.